నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు, గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు, నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు నవీన్ పొలిశెట్టి విషయమే. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్, సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువగా ఇంపాక్ట్ చూపించి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఇక అలా తాజాగా జనవరి 14న తాను హీరోగా యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో నవీన్ తో సినిమాకి ఎక్కువగా గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు అని అడగ్గా, అందుకు నవీన్ ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేయడమే తన లక్ష్యమని, ముంబైలో అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో థియేటర్ కి వెళ్లడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడని, అలా అంత డబ్బు పెట్టి సినిమా చూస్తే ఒకవేళ ఆ మూవీ నచ్చకపోతే కలిగే బాధ తనకి బాగా తెలుసని, అందుకే ప్రేక్షకుడికి అలాంటి అనుభూతి రాకూడదని ఆచితూచి కథల్ని ఎంచుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఇక అలా తనలో తనకి నచ్చే గుణం గురించి చెబుతూ, తాను ఒక సినిమా ఒప్పుకుంటే స్క్రిప్ట్ నుంచి డాన్స్ వరకు ప్రతి అంశంపై పూర్తిగా లీనమై పనిచేస్తాడని, అదే సమయంలో తనకి నచ్చని అలవాటు సినిమా పనుల్లో మునిగిపోయి స్నేహితులు బంధువుల వేడుకలకి వెళ్లకపోవడం వల్ల చాలా మంది తనకి దూరమయ్యారని నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఇక అలా తనకి నచ్చిన హీరోయిన్ అనుష్క శెట్టి అని, ఆమెతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీలో నటించేటప్పుడు తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోయాడని, ఆ మూవీని ఆదరించినట్లే ఇప్పుడు అనగనగా ఒక రాజు మూవీని ఆదరించాలని, సంక్రాంతి పండుగకి ఈ మూవీ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పడంతో నవీన్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు నవీన్ తను ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లండన్ లో లక్షల సంపాదనని వదిలి ఎందుకు సినిమాల్లోకి వచ్చాడు? స్టాండప్ కామెడీతో తన కెరియర్ ని స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక యాక్సిడెంట్ వల్లే నవీన్ జీవితం తలకిందులుగా మారిపోయిందా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడే బేబర్ టీ వెబ్సైట్ కెళ్లి స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ ని కూడా పొందండి. ఇది కేవలం సంక్రాంతి ఆఫర్ మాత్రమే. త్వరపడండి. నవీన్ పొలిశెట్టి ఇతను 1989 డిసెంబర్ 27న తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి రాజ్ కుమార్, తల్లి మంజుల. ఇతనికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి హెడ్ మెకానిక్ గా పనిచేస్తే తల్లి బ్యాంక్ ఎంప్లాయ్ గా పనిచేస్తుండేది. అలా నవీన్ చిన్నప్పటి నుండి చాలా అల్లరి చేయడంతో తరచూ స్కూల్స్ మారే పరిస్థితి ఉండేది. అంతేకాకుండా తన చిన్నప్పుడు స్కూల్లో జరిగే నాటకాల్లో మొదట బలవంతంగా యాక్ట్ చేసిన, రోజులు గడిచే కొద్దీ తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి ఒకసారి ముంబైకి పారిపోయి అక్కడే యాక్టింగ్ లో ట్రై చేయాలనుకున్నాడు. కానీ ఎవరిని అడగాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక నవీన్ కొద్ది రోజులకే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇక అప్పటికే కొడుకు కనిపించకపోవడంతో టెన్షన్ లో ఉన్న నవీన్ తండ్రి నవీన్ ని చూడగానే పట్టరాని కోపంతో తన బెల్ట్ తో కొట్టి, మరోసారి సినిమాలంటూ ఎక్కడికైనా వెళితే తోలు తీస్తానని వార్నింగ్ ఇవ్వడంతో ఆ దెబ్బకి భయపడిపోయిన నవీన్ తను బీటెక్ చేస్తానని చెప్పగా తల్లిదండ్రులు అందుకు సంతోషించారు. ఇక అలా చదువుల్లో చురుగ్గా ఉన్న నవీన్ ఎలాగైనా ముంబైకెళ్లి మూవీస్ లో యాక్ట్ చేసి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకునేవాడు. అలా అప్పటికే తనకి ఎన్ఐటీలో సీట్ రావడంతో తన తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరిన నవీన్ కి అక్కడే చదువుతున్న ఒక అమ్మాయితో మంచి పరిచయం ఏర్పడి కొద్ది రోజుల్లోనే తనతో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ అమ్మాయి సివిల్ గ్రూప్ లో ఉండడంతో తనని రోజు కలవడం కుదరక నవీన్ ప్రిన్సిపాల్ ని రిక్వెస్ట్ చేసి మెకానికల్ నుండి సివిల్ గ్రూప్ లోకి చేరాడు. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి ఎన్ని రోజులైనా క్లాస్ కి రాకపోవడంతో ఒకరోజు నవీన్ కాలేజీలో ధైర్యంగా ఆ అమ్మాయితో మాట్లాడుతూ క్లాస్ కి ఎందుకు రావట్లేదని అడగ్గా, అందుకు ఆ అమ్మాయి తను మెకానికల్ గ్రూప్ ని తీసుకున్నానని చెప్పడంతో నవీన్ కి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో మళ్ళీ మెకానికల్ గ్రూప్ కి షిఫ్ట్ అవుదామంటే కాలేజ్ యాజమాన్యం తనని కాలేజ్ నుండి తీసేస్తారేమో అని భయపడి సివిల్ గ్రూప్ లోనే కంటిన్యూ చేశాడు. అలా తన కాలేజీలో యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న వారంతా కలిసి ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకుని థియేటర్ క్లబ్ అని స్టార్ట్ చేసి వారే నాటకాలని రాసుకొని కాలేజ్ ఆడిటోరియంలో ప్లే చేస్తుండేవారు. కానీ వారి నాటకాలకి స్టూడెంట్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అందరూ కలిసి మ్యూజిక్ బ్యాండ్ ని స్టార్ట్ చేసి ఇంగ్లీష్ పాటల్ని పాడగా అందుకు కూడా ఎటువంటి ఆదరణ రాలేదు. దీంతో హిందీ సాంగ్స్ ని పాడగా మంచి ఆదరణ రావడంతో ఆ జోష్ తోనే ఇతర కాలేజీలో ఏర్పాటు చేసే కాంపిటీషన్స్ కి వెళ్లి పాడుతూ ప్రైజెస్ ని గెలుస్తూ కొన్ని ఈవెంట్స్ లో కూడా పాల్గొనేవారు. అలా నవీన్ పొలిశెట్టి పాట పాడే విధానం ని చూసి చాలా మంది తనతో
ఇండియన్ ఐడల్ షోకి వెళ్లి పాడితే మంచి సింగర్ అవుతావు అని చెప్పగా నవీన్ కి మంచి ఎంకరేజ్మెంట్ దొరికింది. అయితే చదువుని మధ్యలో వదిలేసి వెళితే ఎక్కడ మళ్ళీ తన తండ్రి బెల్ట్ కి పని చెప్తాడేమో అని భయపడి నవీన్ ముందు తన స్టడీస్ ని కంప్లీట్ చేయాలనుకున్నాడు. ఇక అలా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన నవీన్ కి లండన్ లో జాబ్ రావడంతో నవీన్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. అలా తన తల్లిదండ్రులతో సినిమాల్లోకి వెళ్తానంటే నిలకడలేని సినిమా ఫీల్డ్ కోసం లండన్ లోని జాబ్ ని వదులుకుంటావా అని తిడతారు కాబట్టి తనకి వేరే దారి లేక లండన్ కి వెళ్లి జాబ్ చేస్తూ కొంత డబ్బు సంపాదించాక ముంబైకి వచ్చి ట్రై చేద్దామని డిసైడ్ అయి లండన్ లోని జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా అక్కడ జాబ్ చేస్తూ వీకెండ్స్ లో కొన్ని థియేటర్స్ కి వెళ్లి నాటకాలని చూస్తుండగా ఈ క్రమంలోనే తనకి యాక్టర్ అవ్వాలనే కోరిక బలంగా మారింది. అలా తన మనసుకి నచ్చని జాబ్ చేస్తుండడం కంటే నచ్చిన పని చేయాలని డిసైడ్ అయిన నవీన్ మరుసటి రోజు తాను జాబ్ కి రిజైన్ చేసి ఈ విషయం ఇంట్లో చెప్పకుండా హాలిడేస్ లో ఇంటికి వస్తున్నానని చెప్పి ఇండియాకి వచ్చేశాడు. అలా ఇండియాకి వచ్చిన నవీన్ అప్పటికే తన ఫ్యామిలీ బెంగళూరులో ఉండడంతో అక్కడే థియేటర్ ఆర్ట్స్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా బెంగళూరుకి వచ్చి 2 నెలలవుతున్న లండన్ కి వెళ్ళకపోవడంతో తన తండ్రికి అనుమానం వచ్చి ఇదే విషయంపై నవీన్ ని నిలదీయగా తానిక్కడే ఒక థియేటర్ ఆర్ట్స్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నానని చెప్పడంతో షాక్ కి గురైన తన తండ్రి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. అలా నవీన్ తన ఫ్యామిలీతో తను జాబ్ చేయడం ఇష్టం లేదని సినిమాల్లో యాక్టర్ అవ్వాలనుకుంటున్నానని తాను ముంబైకి వెళ్లి ట్రై చేస్తానని చెప్పడంతో నవీన్ తండ్రి నవీన్ తో బాలీవుడ్ అనేది పెద్ద ఇండస్ట్రీ, అక్కడికి వెళ్లి ఎలా ఛాన్సులు సంపాదిస్తావు, మనకు అక్కడ తెలిసిన వారు కూడా లేరు, మూవీ ప్రొడ్యూస్ చేద్దామంటే మన దగ్గర అంత డబ్బు కూడా లేదు, నా మాట విని లండన్ కెళ్లి జాబ్ ని కంటిన్యూ చేయమనగా నవీన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుళ్ళ పట్టుబట్టుకొని కూర్చోవడంతో చేసేదేమీ లేక తల్లిదండ్రులు అందుకు ఒప్పుకున్నారు. దీంతో నవీన్ తన యాక్టింగ్ ట్రయల్స్ ని మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే శేఖర్ కమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ కోసం ఆడిషన్ ని నిర్వహించగా ఈ విషయం తెలుసుకున్న నవీన్ అందులో పాల్గొన్నాడు. అలా ఇతని యాక్టింగ్ ని చూసి శేఖర్ కమల నవీన్ కి ఒక పాత్రనివ్వగా ఆ మూవీ రిలీజ్ అయిన నవీన్ పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. దీంతో ఎలాగైనా తనకి నచ్చిన బాలీవుడ్ లోనే ట్రై చేయాలనుకొని తన మకాన్ని ముంబైకి మార్చేసి నవీన్ కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ లో ఉంటూ నాటకాల్లో నటించడం మొదలెట్టాడు. అలా నెలకి 4 నాటకాల్లో నటిస్తూ ప్రతి నాటకానికి 700 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ యాక్టింగ్ లో కొంత ఎక్స్పీరియన్స్ ని తెచ్చుకున్నాడు. కానీ ముంబైలో లైఫ్ స్టైల్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండడంతో ఒక స్టేజ్ లో రూమ్ రెంట్ కట్టలేక తినడానికి తిండి లేని పరిస్థితికి వెళ్లిపోయాడు. అయినా కూడా తాడో పేడో తేల్చుకోవాలని ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తూ ఇంట్లో చెప్పకుండా తన ట్రయల్స్ ని మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న ఒక స్నేహితుడు ఫుడ్ ప్యాకెట్స్ ని అమ్మితే 10% కమిషన్ ఇస్తానని నవీన్ కి ఫోన్ చేసి చెప్పగా నవీన్ అందుకు ఒప్పుకొని వాటిని అమ్మడం మొదలెట్టాడు. దీంతో రూమ్ రెంట్ కి తినడానికి సంపాదించుకుంటూ ఆ మధ్యలోనే 300కి పైగా ఆడిషన్స్ ఇచ్చిన ఒక్క మూవీలోనూ తను సెలెక్ట్ అవ్వలేదు. ఇక ఈ క్రమంలోనే క్యాంపస్ లాఫింగ్ అనే స్టాండప్ కామెడీ షోకి ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న నవీన్ అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా తన జీవితంలో పడిన కష్టాలని కామెడీ వర్షన్ లో చెప్పడంతో అందుకు అక్కడ ఉన్న వారంతా పగలబడి నవ్వగా నవీన్ ఆ షోలో విన్ అయ్యాడు. అలా తనకి ఏఐబిలో ఒక షో చేసే ఛాన్స్ వచ్చింది. అలా రాత్రి 10 గంటలకి తన షో టెలికాస్ట్ అవ్వగా తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అందరికీ నచ్చడంతో ఏఐబి ఛానల్ వారు తమతో పని చేస్తావా అని నవీన్ ని అప్రోచ్ అవ్వగా రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ చెప్పింది పెరగన్నమే అన్నట్లు నవీన్ అందుకు ఒప్పుకున్నాడు. అలా వారి ఆఫీస్ లో కొన్ని షోస్ కి రైటర్ గా పనిచేస్తూనే మరోవైపు హానెస్ట్ వెడ్డింగ్ అనే షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేశాడు. ఇక ఈ షార్ట్ ఫిలిం 2017లో రిలీజ్ అయి 1,50,00,000 వ్యూవర్షిప్ ని సొంతం చేసుకుంది. దీంతో అప్పటి నుండి నవీన్ చాలా వరకు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకోవడంతో తాను లైఫ్ లో అనుకున్నది సాధిస్తాననే కాన్ఫిడెన్స్ పెరిగింది. కానీ అదే సమయంలో నవీన్ కి ఒక యాక్సిడెంట్ అయి కాలుకి నడుంకి తీవ్రంగా గాయాలవ్వడంతో 3 నెలలు బెడ్ కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అలా నవీన్ ఎప్పుడెప్పుడు తాను రికవరీ అవుతానో, ఎప్పుడు తాను హీరోగా మూవీస్ చేస్తానని తాపత్రయపడుతుండేవాడు. ఈ క్రమంలోనే తనలాగే యుఎస్ఏ లో జాబ్ ని వదిలేసి సినిమాల్లో డైరెక్టర్ అవ్వాలని వచ్చిన స్వరూప్ అనే వ్యక్తి యూట్యూబ్ లో నవీన్ తీసిన షార్ట్ ఫిలిమ్స్ ని చూసి ఇంప్రెస్ అయి నవీన్ కి కాల్ చేసి తన దగ్గర ఒక స్టోరీ ఉందని, అందులో నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటావు అని చెప్పగా ఆ ఎక్సైట్మెంట్ తో నవీన్ స్వరూప్ ని కలవగా అతను ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే మూవీ స్టోరీని చెప్పడంతో నవీన్ కి ఆ స్టోరీ బాగా నచ్చి ఇమ్మీడియట్ గా అందుకు ఒప్పుకొని వీరిద్దరూ కలిసి స్టోరీ డిస్కషన్, స్టోరీ డెవలప్మెంట్ ని మొదలెట్టారు. అలా వీరిద్దరూ 1 సంవత్సరం పాటు స్టోరీని డెవలప్ చేశాక ప్రొడ్యూసర్ కోసం వెతకగా తమకి తెలిసిన వారి ద్వారా రాహుల్ యాదవ్ ని కలిసి స్టోరీని చెబితే ఒకవేళ తనకి నచ్చితే అతను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పడంతో నవీన్ మరియు డైరెక్టర్ స్వరూప్ అతన్ని కలిసి స్టోరీ చెప్పగా ఆ స్టోరీ తనకి బాగా నచ్చి మూవీని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా 2018లో ఈ మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ నితీష్ తివారీ ఆఫీస్ నుండి నవీన్ కి కాల్ రావడంతో నవీన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ముంబైకి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా తనకి సుశాంత్ సింగ్ తో చిచోరేలో ఒక పాత్రకి సెలెక్ట్ అయ్యాడు. అలా ఒకవైపు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడం, మరోవైపు హిందీలో చిచోరే మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇకపైన తాను కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకున్నాడు. అలా తను అనుకున్నట్లే వెంటనే జాతిరత్నాలు మూవీ రావడం, అది హిట్ అవ్వడం, ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీని చేస్తూ 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత అనగనగా ఒక రాజు మూవీని చేయగా ఆ మూవీ సంక్రాంతి పండుగకి
రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకొని థియేటర్ లో దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందే టీజర్ ఫస్ట్ లుక్ కి జనాల నుండి మంచి ఆదరణ వచ్చి ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతూ వచ్చింది. మీరు అనగనగా ఒక రాజు మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతాం. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకేస్తే ఏదో ఒక రోజు శిఖరాగ్రం మీదికి చేరుతాం. ఇది ఫోక్స్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.